ఐలాండ్ అంటే ఏంటి? ద్వీపం. ద్వీపం అంటే ఏంటి? చుట్టూ 4 వైపులా నీళ్లు ఉండేదాన్ని ద్వీపం అంటారు. శ్రీలంక దేశంగా ఒక ద్వీపం. మనకి లక్షద్వీప్, అట్లాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అవన్నీ కూడా ద్వీపాలు. ఇట్లా లక్షద్వీప్ అంటే ఒకప్పుడు లక్ష ద్వీపాలట. అయితే కాలగర్భంలో కొన్ని కొట్టుకుపోయినాయి, కొన్ని మెర్జ్ అయిపోయినాయి, ఇట్లా ఉన్నాయి. ఈ లక్షద్వీప్ అనేది వాస్తవంగా అయితే కనుక చైనా ప్రాస్పెక్టస్లో చూస్తే మనకి అత్యంత కీలకమైనటువంటి రక్షణ స్థావరం. కానీ మనం దాన్ని సీరియస్గా దృష్టి సారించలేదు. దానికి కారణం ఏంటంటే అక్కడ గిరిజన తెగలు, ఆదిమవాసులు ఉంటారు. ఆదిమవాసుల జీవన వ్యవహారాలు చెడగొట్టకూడదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి అక్కడ మనం తీసుకోవచ్చు. కానీ అది చేయడానికి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడానికే కష్టం. ఎందుకంటే అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఉంటాయి. అయితే సైన్యం దిగితే జరుగుతుంది, కానీ దాన్ని అంతర్జాతీయంగా ఇష్యూ క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడు అట్లాంటి స్టేజిలో అది చైనా వైపుకి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ అడ్డుకోవడానికి సరైనటువంటి స్పాట్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపులు ఏంటంటే చైనా ట్రాన్స్పోర్టేషన్ని, చైనాని చెక్ పెట్టడానికి సరైన పాయింట్స్. ఈ వంకలు పెట్టి సుదీర్ఘకాలం పాటు ఆపారు. అది చైనాలో కూడా ఉంటాయి కదా అట్లాంటివి. బట్ చైనా అయ్యేం పట్టించుకోకుండా వెళ్ళింది. తన దేశ రక్షణ ముఖ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు లక్షద్వీప్లో ఉన్నటువంటి ఏదైతే బిట్రా ఐలాండ్కి సంబంధించి పూర్తిగా దాన్ని సైనిక స్థావరంగా మార్చడానికి నోటిఫికేషన్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది స్ట్రాటజిక్ డిఫెన్స్ పర్పసెస్ కింద వాడబోతున్నట్టు ప్రకటించింది. ఇందులో చిన్న 10 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి. వీటిలో 250 మంది ఆదిమవాసులైనటువంటి గిరిజన తెగలు, అంటే శాంతం, అసలు మనల్ని పట్టించుకోరు, మన జీవన విధానానికి వాళ్ళకి భిన్నంగా ఉంది, వాళ్ళని రిహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.